ఇదిగోండి మేము తింటా ఉన్నాము, దానికి పెడతా ఉన్నాము. దానికి కూడా పాలు ఇష్టం, మంచిగా తాగిస్తాం. ఇంకా పాలు కూడా పోస్తాను కొంచెం. మంచి కూర్చో, చూడు ఇలా తీయాలి ఒకసారి. చూడు లైటింగ్ బాగుంది కదా, మనం వీడియో తీసేటప్పుడు లైటింగ్ చూడాలి. చూడండి దానికి ఎంత ఇష్టమో. ప్లేట్ అటు ఇటు కదిలిపోతుంది, ఒక కారు ప్లేట్లో పెట్టేసింది. దాని తెలియదైతే దానికి. ఇలా ఎంతమందికి పేనీలు ఇష్టం చెప్పండి. మా వాడికి అస్సలు ఇష్టం లేకపోతుంది. ఇయర్ ఫస్ట్ టైం అన్నమాట తింటున్నాను పుట్టినప్పటి నుండి. జనరేషన్ చేంజ్ అబ్బా. చూడండి ఇక బోర్ వచ్చేస్తుంది ఒక ఈ తినగానే ప్లేట్లు. ఇది థర్డ్ స్పూన్ అనమాట. ఏదైనా కానీ మనమైనా కడుపు నిండా ఒక ఐటెం తినక ఇంకొక ఐటెం తినాలనిపిస్తుంది కదా, అదే టైం ఎక్కువ తినబుద్ధి కాదు కదా. ఇంత మంచిగా తింటుంది చూడండి. మేము 3 స్పూన్లు తినే లోపల 1 స్పూన్ మింగేసింది. ఇంత ఇష్టం అనమాట దానికి. కదా అయిపోయినాక మళ్ళీ కావాలనుకోండి మనం తింటుంటే మళ్ళీ మన దగ్గరకు వచ్చి మన ఇలా బిగ్ తోటి ఇలా ఇలా అంటుంది. ఇప్పుడు అమ్మ పిల్లలు అనుకోండి, అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ అబ్బా నాకు కావాలని గోకుతూ ఉంటారు కదా, అది ముక్కుతో పొడుస్తూ ఉంటుంది నాకు పెట్టు అన్నట్టుగా. చాలు ఇంకా దానికి మళ్ళీ దగ్గు వస్తుంది. స్వీట్ చూడండి అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చేసి ఏంటి వీడియో తీస్తున్నారు అని చూస్తుంది. దానిలో పాలు కూడా తాగేస్తే అట్లా, పాలు కూడా తాగేస్తే అట్లా. చూడండి దానిలో ఉన్న ముద్ద, మనము ఇది ఇష్టమైన ఐటమ్ ఉంటే చిన్న చిన్న ముక్క కూడా వదిలిపోకుండా తినేస్తాం కదా, బుజ్జి బుజ్జి ముక్కలు కూడా తినేస్తుంది. ఇప్పుడు మళ్ళా అది చూడండి దాని ఎగ్జైట్మెంట్ చూడండి ఒకసారి. మేమైతే ఈరోజు పేనీలు తింటున్నాం అనమాట. దీపావళి చేసుకున్న పేనీలు ఉంటాయి కదా, మనం డబుల్ కమిటీలో వేసుకోవడం కోసం అని తీసుకొచ్చామన్నమాట. మన కోడి పిల్లలకి అయితే చాలా ఇష్టం. ఇక ఇప్పటికి 2 స్పూన్స్ పెట్టేశాను, తినేసింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తింటాం చూడండి. అది వేడిగా ఉంది కాబట్టి అది ఒక పక్క తినేసి మళ్ళీ ఉడికిస్తుంది. ఇదిగోండి ఎంత ఇష్టం అంటే ఇప్పటికి 2 స్పూన్స్ అయిపోయి 3rd స్పూన్. అంత ఇష్టం అనమాట, కపకప కపకప మింగేస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇప్పటిదాకా మంచి పేనీలు తిన్నారు కదా. స్వీట్ తింటే మనకి ఇలా మత్తుగా నిద్ర వస్తుంది, దీనికి అట్లా నిద్ర వచ్చి ఏడ డోర్